తిరుపతి నగరంలో కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవి సీజన్లో కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోవడంతో పాటు దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో కూరగాయలు మార్కెట్కు తక్కువగా వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువగా ఉండడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు కొనుగోలు చేయలేక వెలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు వేసవి తాపంతో నిన్న మొన్నటి వరకు ఉక్కిరిబిక్కిరైనటువంటి తిరుపతి ప్రజలు ప్రస్తుతం నిత్యావసర సరుకులతో పాటు ఇటు కూరగాయలు కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ప్రధానంగా యొక్క పంట దిగుబడి తక్కువగా ఉండటం, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కూరగాయలు అందుబాటులోకి రావడం లేదు. దీనివల్ల కూరగాయల దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొంతమంది కొనుగోలుదారులు, వినియోగదారులు మనకు అందుబాటులో ఉన్నారు. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఓవరాల్గా చూస్తాను కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తోంది? పోయిన వారం కంటే ఈ వారం ఎక్కువగానే ఉన్నాయండి. పోయిన వారం టమాటా 20 రూపీస్ ఉన్నింది, 20 రూపాయలు ఉన్నింది కేజీ. ఇప్పుడు 60 నుంచి 70 వరకు అమ్ముతున్నారు. అంటే వర్షాలు ప్రభావం కావచ్చు, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన కావచ్చు, కూరగాయలు అయితే రేట్లు అధికంగానే ఉన్నాయి. నార్మల్గా అయితే ఉల్లిపాయలు కూడా 20 రూపీస్ 30 రూపీస్ ఉన్నాయి మొన్న వారం. ఈ వారంకి 40-50 రూపీస్ పెరిగిపోయింది. కాయగూర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, ఎలా అనిపిస్తుంది మీ భారం? భారం అంటే రైతులకేమి ఎండాకాలం ఉండదు కాబట్టి పంట కూడా ఎక్కువ దిగుబడి రాదు. అంటే వర్షాలు ఇప్పుడు ఎక్కువైనాయి కాబట్టి పంటలు మళ్ళీ డౌన్ అయిపోతాయి. దీనివల్ల రైతు ఏ విధంగా ఎత్తుకున్నా రైతులే దెబ్బతింటున్నారు. కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. రేట్లు పెరగడానికి కారణం ఏమై ఉంటుందన్న చెప్పండి, ఓవరాల్ గా చూస్తాం. వాతావరణ పరిస్థితులే, ఎక్కువ తీవ్రమైన ఎండలు, మొన్న వచ్చిన వర్షాలు, రెండింటి వల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. మన చుట్టుపక్కల ఎక్కడ పంటలు లేవు పుష్కలంగా, కర్ణాటక నుంచి అంతా దిగుబడి, అందువల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పండించేసరికి అంతా బయటికి ఎక్స్పోర్ట్ అయిపోవడం వల్ల ఒకటి వర్షాలు, రెండు ఈ ఎండలు కూడా పూర్తిగా ఎండల దెబ్బ చాలా పడింది. పంటలు అంతా కూరగాయల మీద ఎఫెక్ట్. వర్షాల కన్నా ఎండల తీవ్రత ఎక్కువ అన్నిటికన్నా మించి. ప్లస్ వచ్చి సరుకు తక్కువ, ఎక్స్పోర్టింగ్ ఎక్కువ. దానివల్ల రేట్లు అనేది పెరగడం, సరుకు అనేది దొరకడం లేదు. స్థానికంగా వినియోగదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ నుంచి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, రైతులు బజార్లకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఉల్లి ధర ఇప్పటికే 40 రూపాయలు దాటేసింది. కొన్ని చోట్ల 45 రూపాయలు కూడా పలుకుతోంది. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి తగ్గడంతో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయిందని డీలర్లు చెబుతున్నారు. కేవలం ఉల్లి మాత్రమే కాదు, కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి అక్కయ్యపాలెం నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఉన్నాం. చాలామంది కూరగాయలు కొనుక్కొని బయటకు వస్తున్నారు. సార్, ఎలా ఉన్నాయి ధరలు గతంతో పోల్చుకుంటే? ఇప్పుడేమైనా ఎక్కువ పోల్చుకుంటే ధరలు మామూలుగా ఉన్నాయి. అయితే మనకు కావాల్సిన కాయగూరలు ఇవన్నీ దొరకడం లేదు ఇక్కడ. బయట ప్రైవేట్ బజార్లోనైతే మనకు 10-15 ఎక్కువ ఉంటుంది రేటు. మరి అక్కడికే వెళ్ళి కొనుక్కుంటారు చాలామంది. ఎక్కడ ఉంటే మనకు కావాల్సినవి ఏవి కూడా దొరకడం లేదు. అదే ఫస్ట్ క్వాలిటీ లేదు, సెకండ్ లేదు, థర్డ్ క్వాలిటీ ఏవి ఉంటున్నాయి, ఏముంటే అవి కొనుక్కోవడం, వెళ్ళిపోవడం. మెయిన్ ఏంటంటే రైతు బజార్ రావడం, ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటి గురించి మెయిన్ రైతు బజార్ అందరూ వస్తున్నారు. రేట్ ఎక్కువ. ఇంతమంది 10 రూపాయలు కట్టేది ఎంత కట్టొచ్చేది, ఇప్పుడు చాలా సగం తగ్గించారు. మరి ఉల్లిపాయలు కూడా రేటు పెంచారు. అంతకుముందు 30 రూపాయలకి, 10 రూపాయలకి, ఒక్కోసారి 20 రూపాయలకి, 20 రూపాయలకి ఇచ్చి 5 కేజీలు, 20 రూపాయలకి 6 కేజీలు ఇచ్చారు. అంతా పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారా, తక్కువ ఉన్నాయంటారా ధరలు? కొంచెం పెరిగాయండి. అంతే, మరీ పెరగలేదంటే కొంచెం పెరిగాయి అంతే. అన్ని కాయగూరలు మార్నింగ్ వస్తే బాగా దొరుకుతాయి, టైం కూడా అవుతుంది కదా, ఫ్రెష్ అన్నీ అయిపోతాయి అంతే.
ఇది మొత్తం మీద కూరగాయల ధరలు ఓవరాల్గా పెరిగినటువంటి పరిస్థితి. సామాన్యులంతా కూడా రైతు బజార్లో బాట పడుతున్నారు. ఎందుకంటే రైతు బజార్లో కాస్త తక్కువ ధరకే కూరగాయలు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. రిటైల్ మార్కెట్లో అంటే బయట కొనాలంటే కనుక ఇక్కడికంటే కేజీకి 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అందుకనే రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కుంటున్నామని వారంతా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. హైదరాబాద్లోనూ కూరగాయల ధరలు చుక్కలను అంటుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు 20 రూపాయలు ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు 60 రూపాయలు పలుకుతోంది. 100 రూపాయలకు 3 నుంచి 4 కేజీలు వచ్చే ఉల్లి ఇప్పుడు 100 రూపాయలకు 1.5 కిలో వస్తోందని కొనుగోలుదారులు చెప్తున్నారు. పచ్చిమిర్చి, బీన్స్, దొండకాయ, ఉల్లిపాయ ధరలు ఎక్కువగా పెరిగినట్లుగా చెప్తున్నారు. తెలంగాణ నుంచి పంట రాకపోవడం, వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండడంతో కూరగాయల ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఈ ధరలు ఇంకా పెరగవచ్చునని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి అందిస్తారు. మరోసారి మార్కెట్లో కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ టమోటా నుంచి బీన్స్, దొండకాయ ప్రతి ఒక్క కూరగాయ రేటు కూడా పెరిగిందని కూడా ఒకవైపు కొనుగోలుదారులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాపారదారులు కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా కూడా కావచ్చు, చాలా చెట్ల నుంచి కూడా కూరగాయలు రాలిపోవడంతో ఒకవైపు మామిడి పంట కూడా అవి పూత నుంచే రాలిపోవడంతో వాటి రేట్లు కూడా పెరిగాయని చెప్తున్నారు. ఒకవైపు టమోటా ధర ఇంతకుముందు 25 కేజీలు 500-600 ఉండేది ఇప్పుడు 1100 నుంచి 1200 రూపాయలు కూడా మేర పెరిగిందని చెప్తూ ఉన్నారు. ఒక టమోటా ధరనే కాదు, ప్రతి ఒక్క కూరగాయల ధర పైన కూడా రేటు పెరిగినట్టు చెప్తూ ఉన్నారు. ఒక 10 రూపాయల నుంచి 20 రూపాయల మేర కూడా చూసుకుంటే ఒకవైపు ఆనియన్స్ కానీ టమోటా ధరలు కూడా ఇప్పుడు 50-60 కేజీ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు అంతేకాకుండా బీన్స్ నుంచి కూడా బీన్స్ కానీ దొండకాయ కానీ 40-30 రూపాయలు చెప్తూ ఉన్నారు కేజీ. సో దీనికంతటికి కూడా గల కారణాలు ఏమిటి, రేట్స్ పెరగడానికి కొనుగోలుదారులు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లున్నాయి సార్ రేటు మార్కెట్లో? డిఫరెంట్గా హై ఉన్నాయండి, ఆల్మోస్ట్ డబల్. 50 రూపీస్కి 2 కేజీస్ టమాటా వచ్చేది ఇప్పుడు 100 రూపీస్కి 2 కేజీస్ వస్తుంది. ఇది వచ్చేసి 30 రూపీస్ ఉండేది, ఇది 50 తీసుకున్నారు. మిర్చి కూడా 50 ఉండేది 100 కేజీ, ఆల్మోస్ట్ డబల్. మీరు ఎన్ని రూపాయలకి ఎన్ని కేజీలు కొన్నారు మొత్తం అన్ని కూరగాయలు? ఇప్పుడు నేను 3 ఐటమ్సే తీసుకున్నా, 300 రూపీస్ అయింది, ఓన్లీ 3 ఐటమ్స్. మీరు చెప్పండి అన్న, ఎందుకు రేట్లు పెరిగినాయి అంటారు? మీకు ఏమంటారు? ఇప్పుడైతే తెలంగాణలో సరుకు వెళ్తలేదు, ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టింగ్ అవుతుంది. యూపీ నుంచి టమాటా వస్తుంది, తెలంగాణ టమాటా వస్తే 600-700 బాక్స్ ఉన్నప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు కేజీ అమ్మేది. ఇప్పుడు 1200 నుంచి 1500 దాకా బాక్స్ అవుతుంది, 60 రూపాయలు 40 రూపాయలు ఖరీదు అవుతుంది. తెచ్చిన బాక్స్లో కూడా 4 కేజీలు 5 కేజీలు డ్యామేజ్ పోతుంది. ఎందుకంటే యూపీ నుంచి ఢిల్లీ నుంచి టమాటా వస్తుంది, ఆ నుంచి రావాలంటే టమాటా మొత్తం కుళ్ళిపోతుంది, పెట్టేకి 3 కేజీలు 4 కేజీలు డ్యామేజ్ పోతుంది. అది వచ్చి రేట్ వచ్చి ఇలా 1200 రూపాయలు ధర, అమ్మకాలు 48 రూపాయలు ఖరీదు, 50 రూపాయలు అమ్ముతున్నాం చిల్లర్లో. మేము ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలు అయితే, ఎందుకంటే వర్షాలు వస్తే ఇంకా పెరిగితే కంపల్సరీ. ఒక 6 నెలల కింద 160-150 రూపాయల కిలో ఎట్లా పోయిందో ఆ పరిస్థితి వచ్చేది ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కదా మొత్తంగా ఇక్కడ మార్కెట్లో కనిపించే ప్రతి ఒక్క కూరగాయ కూడా రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, ఢిల్లీ నుంచి కూడా కిందకి తెచ్చుకోవడం ద్వారా కూడా దిగుమతి చేసుకుంటూ ఉండడంతో పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణలో ఎక్కడా లేకపోవడంతో ఇక్కడ ఈ రేట్లు పెరిగాయి. ఒకవేళ తెలంగాణ నుంచి సరుకు వస్తే కొద్దిమేర కూడా రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక పూర్తిగా రానున్న నెల నుంచి 2 నెలల వరకు కూడా పూర్తిగా ఇదే రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వ్యాపారదారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాథ్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.